కొత్తగూడెం మండలం పులిరాముడుగూడెంలో కొనసాగుతున్న ధర్నా. ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ విధానం ద్వారా పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను 7వ తరగతి వరకు తగ్గించడంతో ఈ నెల 12వ తేదీ స్కూల్ను పునః ప్రారంభం కాకుండా గేటుకు తాళాలు వేసి ధర్నా కొనసాగిస్తూ ఈరోజు స్కూల్ వద్ద వంట మార్పు నిర్వహించారు. ఈ ధర్నాకి వైస్ ఎంపీపీ గుగ్గులత్తు రామ్మోహన్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీటీసీ ఏసీ బాబు, రామ్మోహన్, బన్నీ వినోద్లు మాట్లాడుతూ ఐటీడీఏ ప్రాంతంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 3 హైస్కూల్ స్థాయిని తగ్గించడంతో ఆదివాసులకు విద్య దూరమైపోతుందని వాపోయారు. నాడు నందమూరి తారక రామారావు గిరిజనులకు విద్య సంధించి అభివృద్ధి పరచాలని స్వయంగా ప్రారంభించిన పాఠశాలను అదే ప్రభుత్వం ఈరోజు స్థాయిని తగ్గించడం దారుణమని అన్నారు. ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రయోజకులై ఉన్నత స్థితిలో ఉన్నారని, అటువంటి ఘన చరిత్ర కలిగిన స్కూల్ రేషనలైజేషన్ విధానంలో స్థాయిని తగ్గించడం బాధాకరమని ప్రభుత్వం ఆలోచించి పాత విధానంలోనే 10 వరకు కొనసాగించే వరకు పాఠశాలను తెరవనివ్వబోమని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఏజెన్సీ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో విద్యార్థులు చదువుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో 8, 9, 10 తరగతులను ఎత్తివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలను ఈరోజు 5 నుంచి 10వ తరగతి వరకు విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థులు చదువుకోవడానికి, విద్యను అభ్యసించడానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కావున గిరిజన విద్యార్థులకు అందుబాటులో 3 నుంచి 10వ తరగతి వరకు తక్షణమే కొనసాగించాలి, పాత పద్ధతులను కొనసాగించాలని ఈ రోజున పులిరాముడుగూడెం గ్రామంలో గ్రామస్తులు పులిరాముడు స్కూల్ ఎదుట బైఠాయించారు మొన్నటి నుంచి. అదేవిధంగా ఈ రోజు వంట వరకు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి గిరిజన విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థులు చదువుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా 3 నుంచి 10వ తరగతి వరకు తక్షణమే కొనసాగించాలి. అలాగే గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా హాస్టల్ సదుపాయాన్ని కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా బొటాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో రావడం జరిగింది. స్కూల్స్ అన్ని తీసేయడానికి జీవో పాస్ చేశారు. దానివల్ల గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి విద్యను దూరం చేయడానికి ఈ ప్రభుత్వం చాలా కుటిలమైన ఆలోచిస్తుంది. దీనివల్ల గిరిజనులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఏమి తెలియని అమాయకులు, ఏమి తెలియని గిరిజనులు, వీళ్ళ కోసం చదువు ఉండాలి తప్ప కానీ ఈ చదువును దూరం చేయడానికి పట్టణాల్లో చదివే పిల్లల్లాగా, పట్టణాల్లో ఉండేలాగా, కార్పొరేట్ స్కూల్ లాగా గిరిజన ప్రాంతాల్లో చూస్తే అది చాలా దారుణమని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఒకటి గమనించండి, గిరిజన ప్రాంతాలు పులిరాముడుగూడెం స్కూల్ అనేది నేను ఇక్కడ చదువుకున్నాను. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులను, ఎంతమంది ఉన్నత స్థాయిని తీసుకొచ్చిన ఈ పాఠశాల ఇదే కాదు, ఐటీడీ పరిధిలో ఉన్న కొన్ని పాఠశాలలు మొత్తం ఎత్తేయడానికి ఈ ప్రభుత్వం చాలా గిరిజనుల పట్ల చాలా పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి దీని వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. గతంలో ఉన్న అంతకుముందు టీడీపీ టైంలో మొత్తం మూసేసిన పాఠశాలలన్నీ రెడ్డి గిరిజన పిల్లల ప్రాంతాల్లో హాస్టల్స్ అన్ని మా తెల్లం బాలరాజు గారు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి ఆ రోజు తెరిపించాం. అటువంటి స్కూల్ని ఇప్పుడు గిరిజనులకు చదువులు దూరం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ బాలరాజు గారు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పాఠశాల అన్నీ తెరిపిస్తామని ముక్కకరంగా మేము చేస్తున్నాము. కానీ నిజంగా అమాయకమైన గిరిజనులు అందరిలో తక్కువ స్థాయిలో ఉన్న ఈ రెడ్డి గిరిజనుల్ని ఈరోజు దూరం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు యుఎస్ బాబు, పులిరాముడుగూడెం మాజీ ఎంపీటీసీ సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించి ఈ రోజుకి 4 రోజులు అయింది. పశ్చిమ ఏజెన్సీ ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ హాస్టల్స్ని, పాఠశాలల యొక్క స్థాయిని ప్రభుత్వం ఇటీవల తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీ గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతారని చెప్పేసి మరి పులిరాముడుగూడెం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. మరి 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతానికి వచ్చి, ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఆదివాసీ గిరిజనులకు విద్య అందాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ పాఠశాలను ఏర్పాటు చేస్తే ఇవాళ అదే ప్రభుత్వం, మరి అదే నందమూరి తారక రామారావు గారి మనవడు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇవాళ ఆయన ఏర్పాటు చేసినటువంటి గిరిజన ఆశ్రమ సంక్షేమ ఉన్నత పాఠశాల యొక్క స్థాయిని తగ్గిస్తూ ఇవాళ జీవో అనేది విడుదల చేశారు. ఈ జీవోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్స్ని తగ్గించడం కోసం మరి పాఠశాలలని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలా ప్రభుత్వం కొనసాగించినట్లయితే ఇది దీర్ఘకాలిక ఉద్యమంగా చేస్తాం. ఇప్పటికే గత 4 రోజుల నుంచి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పులిరామనగూడెం ఆశ్రమ పాఠశాలని దాదాపు 4 రోజుల నుంచి ఈ గ్రామస్తుల సహకారంతో మరి తాళాలు వేసి ఇవాళ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగివచ్చి ఆదివాసీ గిరిజనులకు విద్యను అందించేంత వరకు పాత జీవోని రద్దు చేస్తూ కొత్త జీవో ఇచ్చే వరకు కూడా